కవి కోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజ స్థాపనే లక్ష్యంగా ఆయన రచనలు చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా వాసి అయిన జాషువాకు ప్రభుత్వం గుర్తించి ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తన రచనల ద్వారా ఎంతో మందికి చైతన్యం కలిగించిన జాషువా ఎప్పుడు చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మేడిద బాబురావులు పాల్గొన్నారు. నమస్కారం. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి, తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి వారి యొక్క సేవలు, వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ, మన గుంటూరు జిల్లాకు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు, ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని, పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గుర్రం జాషువా వారు తెలుగువారు అవ్వటం, వారు మన జిల్లాకు చెందినవారు అవ్వడం అనేది నిజంగా మనందరికి గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మననం చేసుకుని, వారి సేవలను గుర్తు తెచ్చుకుని, తెలుగు సమాజం ఎలా మారాలి, భారతదేశం ఎలా మారాలి, భరతమాత కోసం పరితపించినటువంటి మహాకవి గుర్రం జాషువా. భరతమాత స్వాతంత్రం ఉద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో, గుంటూరు, వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. తెలుగు పలుకులు పలికించాడు. తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన. తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై, ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాషువా భవనం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే నేను వారు రిక్వెస్ట్ చేయటం వల్ల జాషువా భవనానికి మరి 3 కోట్ల నిధులు, స్థలము మన ఉమెన్స్ కాలేజ్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వర్క్స్ అన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఇట్లా ఆల్రెడీ శాంక్షన్ అయిందండి, దీన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది, దీన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని పునరుద్ధరించారు. కానీ నిధులు శాంక్షన్ చేయలేదు. దానివల్ల పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయాయి. దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి జాషువా గారు అంటే వారికి అభిమానం ఉంది, చాలా గౌరవిస్తారు జాషువా గారిని. వారు ఈ జాషువా భవన నిర్మాణానికి, జాషువా సమాధిని, జాషువా గారి ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే గుంటూరు ప్రజానీకానికి, తెలుగు భాషకి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిన వారు అవుతారని చెప్పేది ఈ వేదిక ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ, తెలుగు వారందరికీ గర్వకారణమైన జాషువా గారి స్మరణం చేసుకోవటం, వారి యొక్క రచనలు స్మరణ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తాం. ధన్యవాదాలు. వీరు మాట్లాడిన తర్వాత